నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఏదైతే కర్రెగుట్టలో చేస్తున్నటువంటి ఎన్కౌంటర్ ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలంటూ అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సిపిఐ ఎంఎల్ నాయకులు కూడా ఈరోజు ఇక్కడ పోరాటం చేయడం జరుగుతూ ఉంది, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తూ ఉంది. ఈ సమయంలో నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వింటుందని చెప్పి భావిస్తూ ఉన్నారా? వినాలని ప్రజల డిమాండ్. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం బొందలో పడిపోద్ది. తప్పుడు పద్ధతులు అనుసరిస్తే ఎవ్వడూ మిగలడు. దుర్మార్గ పద్ధతి అనుసరించిన హిట్లరే మిగలలేకపోయిండు. వీడెక్కడ మిగులుతారు? ఎవ్వడూ మిగలడు. అది చేసేది కూడా తప్పుడు పద్ధతి. ప్రభుత్వాలు చాలా మోసం చేస్తూ ఉన్నాయి. ఆదివాసీలను హననం చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. ఆదివాసీలని అన్నం చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. అందుకే ఈ కుట్రని మేమందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నారంటే ఆదివాసీల కాళ్ళ కింద, వాళ్ళ పోడు కింద, వాళ్ళ గుట్ట కింద, వాళ్ళ గుడిసె కింద ఉన్న రకరకాలైన వాల్యుబుల్ అయిన ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలని ఎంఓయూలు చేసుకున్నారు మల్టీనేషనల్ కంపెనీలతో. అందుకే ఖగార్ పేరుతో ఈ సంవత్సరం మార్చి వరకు లేకుండా చేస్తాం, వచ్చే సంవత్సరం మార్చి వరకు మనుషులు లేకుండా చేస్తాం, మార్క్సిజం లేకుండా చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం. మావోయిస్టులు ఎవరండి? వాళ్ళకి మద్దతుగా పోయిన వాళ్ళు, ఆదివాసీ జీవనాన్ని కొనసాగించాలని వాళ్ళ హక్కుల కోసం పోయిన వాళ్ళు, ప్రాణాలను త్యజించిపోయిన వాళ్ళు తప్ప వాళ్ళేమి ఆస్తులు సంపాదించుకోవడానికి పోయిన వాళ్ళు కారు కదా. పోనీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరుతో ఎవరిని చంపుతున్నాం? ఇప్పుడు ఆదివాసులు ఎందుకు చంపుతున్నాం అంటే అక్కడ 170 చట్టం ఉంటుంది, 5th షెడ్యూల్ ఉంటుంది, పెసా చట్టం ఉంటుంది. ఈ చట్టాలన్నింటినీ అమలు జరపకుండా ఉంచడానికి కావాల్సిన కుట్ర అది. అందుకే ఆ కుట్రలన్నింటికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఖగార్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మటే అక్కడి నుంచి పోలీసులు వెనక్కి తీసుకోవాలని, ఆ గుట్టల కింద ఉన్న సంపద కోసం చేస్తున్న ఎంఓయూలన్నీ వెనక్కి తీసుకోవాలని, చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తాం. శాంతి చర్చలు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా అనేక మంది ప్రజా సంఘాలు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకడు చేసినట్లు కనిపిస్తలేదు కదా. దీనికి ఏమంటున్నారు? ప్రభుత్వం బాధ్యత అది. ఇప్పటికే అనేక ఉల్లంఘనలు చేస్తుంది. అంతర్జాతీయ నిబంధనలు కూడా ఉల్లంఘించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొచ్చి మన ప్రజల మీద దాడులు చేస్తూ ఉంది. ఇట్లాంటి అనేక ఉల్లంఘనలు చేసిన ప్రభుత్వం తప్పనిసరి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుద్దని నేను భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, ప్రజలు, మేధావులు అందరూ దీన్ని నిరసిస్తున్నారు. ఇప్పటికైనా తెచ్చుకొని మాట్లాడాలి తప్ప మరొకటి కాదని. అట్లయితే రాష్ట్ర సర్కారు కూడా హోష్మే వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న బెల్గాంలో జరిగిన, కాశ్మీర్లో జరిగిన ఘటన మీద ఎంతైతే ఖండించిండో దీన్ని కూడా రేవంత్ రెడ్డి ఖండించాలా. సీతక్క వాళ్ళ జాతి హననాన్ని ఆపడానికి ఆమె పూనుకోవాలి. ఇట్లాంటి వాటికి వీళ్ళు కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని మేము మనవి చేస్తాం. వీళ్ళ గతంలో నక్సలైట్లు ఈ దేశ అసలైన భక్తులు అని చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు నోరు తెరిచి బయటకు రావట్లేదు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి పిలుపుని ఇవ్వదలుచుకున్నారు? నక్సలైట్లే అసలైన దేశభక్తులను గతంలో అనేక మంది రాజకీయ నేతలు చెప్పారు. వాళ్ళు ఈరోజు నోరు మెదపట్లేదు, బయటకు రావట్లేదు. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు అవకాశవాదం, వాళ్ళకి ఓట్ల అవసరం ఉంది తప్ప, ఓట్ల కోసం తప్ప వాళ్ళు ఇంకో దానికోసం కాదు అనే దానికోసమే తెలియజేస్తూ